హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా ఓడిపోయిన పార్టీలు ప్రధానంగా మాట్లాడుతుంది ఈవీఎంలకు సంబంధించిన అంశం. పార్లమెంట్ ఎన్నికలు జరిగినా, రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఓడిపోయిన వాళ్ళందరూ ప్రతిసారి ఈవీఎంల మీద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు తాజాగా మహారాష్ట్రకి సంబంధించిన ఎన్నికల రిజల్ట్స్ మీద ఇటు కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శలు వ్యక్తిస్తూ వస్తున్నాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి, ఈవీఎంలను మ్యానిపులేట్ చేసి అక్కడ కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీకి సంబంధించి ఎన్నికలు చూసినా, హర్యానాకి సంబంధించి ఎన్నికలు చూసినా, తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్కి సంబంధించిన ఎన్నికలు చూసినా, ఏ ఎన్నికలు జరిగినా కూడా ఈవీఎంల మీద పెద్ద ఎత్తున అనుమానాలు లేవనెత్తు వస్తున్నారు. ఓడిపోయిన పార్టీలన్నీ కూడా ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాయి, ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎన్నికల కమిషన్ సరిగా స్పందించట్లేదు. దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి లేఖలు రాస్తూ వచ్చింది. తమ నియోజకవర్గాలకు సంబంధించి ఏవైతే ఈవీఎంల డేటా ఉందో ఆ డేటాని మొత్తం చూపిస్తారని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఈ ఈవీఎంలకు సంబంధించిన అవకతవకలపైన చాలా కాలం పాటు చింతా రాజశేఖర్ గారు మాట్లాడుతూ వస్తున్నారు. ఏపీకి సంబంధించి ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యని చెప్పేసి ఆయన ముందుగానే గలమెత్తు వచ్చారు. అటు హర్యానాలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆయన గలమెత్తు వచ్చారు. తాజాగా మహారాష్ట్రలో ఈవీఎంలు ట్యాంపరింగ్ అంశాన్ని మళ్ళీ ఆయన తెర మీదకి తీసుకొస్తున్నారు. అసలు ఏంటి ఈ ఈవీఎంలకు సంబంధించిన అంశం ఏంటి? మళ్ళీ ఈవీఎంలు ట్యాంపరింగ్కి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది? ఇదే అంశం గురించి ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు చింతా రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. సో ఏంటి, ఈవీఎంల మీద మీ పోరాటం అయితే ఆగట్లేదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఈవీఎంల గురించి మీరు మాట్లాడుతూనే వస్తున్నారు. ఏంటి ఈ సమస్య? ఏంది ఈ సమస్య అంటే, మా ఈవీఎంలు అనేది మనము బ్యాలెట్ పేపర్ నుంచి సులభతరంగా బ్యాలెట్ బాక్సుల్లో ఎత్తుకుపోవటము, దాంట్లో ఇంకు పోసేయటం అలాంటివి జరగకుండా ఈవీఎం అయితే ఇంకా బాగా ఎన్నికలు నిర్వహించవచ్చు అనే దాంతో ఐడియాతో తీసుకొచ్చారు. అవును. కానీ ఈ ఎన్నికల ప్రక్రియలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది మన కంటికి కనపడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థికి ఓటర్ బటన్ నొక్కితే ఆ అభ్యర్థి ఎదురుగా లైట్ వెలుగుతుంది. లైట్ వెలిగిన తర్వాత ఇది బ్యాలెట్ యూనిట్లో జరుగుతుంది ప్రక్రియ. బయట ఒక కంట్రోల్ యూనిట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఓటు నిక్షిప్తం అవుతుంది. అవును. అది ఏ పార్టీకి వెళ్ళింది అనేది ఈయన కంటికి కనపడదు. సో ఈ ఫిర్యాదుతో వచ్చినప్పుడు ఏం చేశారంటే, అభ్యర్థి కంటికి కనపడాలి కాబట్టి ఈ వీవీప్యాట్లు అనేవి తీసుకొచ్చారు. ఇది బ్యాలెట్ యూనిట్ పక్కనే ఒకటి ఉంటుంది. ఈ ఓటు వేయంగానే ఆ అభ్యర్థి పేరు, అభ్యర్థి పార్టీ గుర్తు, అభ్యర్థి సీరియల్ నంబరు ఒక స్లిప్ జనరేట్ అయ్యి ఆ బాక్స్లో పడిపోతుంది. బాక్స్లో పడిపోయిన తర్వాత అభ్యర్థికి కనపడేది అదే. ఈ ఓటు వెళ్ళి మళ్ళీ కంట్రోల్ యూనిట్లో ఎక్కడ ఉంటుందో అనేది తెలియదు. సో ఇది ఒకసారి ఈ వీవీప్యాట్ లెక్కబెట్టి 100% ఎన్నికల ఫలితాలు డిక్లేర్ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ముందర ప్రశాంత్ భూషణ్ గారు ఆర్గ్యూ చేశారు. ఆర్గ్యూ చేస్తే దానికి మేము ఒప్పుకోము. ఓడిపోయిన అభ్యర్థులకు ఏమైనా సరే కంప్లైంట్స్ ఉంటే కనుక వాళ్ళ పోలింగ్ అంటే వాళ్ళ నియోజకవర్గం పరిధిలో 5% పోలింగ్ స్టేషన్లో ఈ ఈవీఎంల వెరిఫికేషన్కి అప్లై చేయొచ్చు అని అన్నారు. అది మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చింది వెరిఫికేషన్ అనేది. వీవీప్యాట్లకి, ఈవీఎంలకి ఎన్నికల తర్వాత వెరిఫికేషన్ అనేది ఇచ్చింది మొట్టమొదటిసారి మన 2024 ఎన్నికల్లో. మన ఆంధ్రప్రదేశ్లో 3 అభ్యర్థులు అప్లై చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే విజయనగరానికి సంబంధించి బెల్లాన చంద్రశేఖర్ గారు, అప్పల్ నరసయ్య గారు. బెల్లాన చంద్రశేఖర్ గారు మాకు 99% బ్యాటరీ ఎలా ఉంటుంది అనే దాని మీద వెళ్ళారు, కానీ వీవీప్యాట్ల మీద మాత్రం వెళ్ళింది బాలినేని శ్రీనివాస్ గారు వెళ్ళారు. ఎన్నికల అధికారులు వచ్చారు. వచ్చిన తర్వాత వీవీప్యాట్లు ఎన్నికల రోజు డబ్బాలో ఉన్న వీవీప్యాట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, అవి లెక్కపెట్టి ఈవీఎం గణాంకాలతో పోల్చమంటే అది పోల్చం అన్నారు. అది కుదరదని చెప్పారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలలో ఈ వీవీప్యాట్ లెక్క పెట్టమని ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు ఆదేశిస్తేనే మేము వీవీప్యాట్ లెక్క పెడతామని చెప్పారు. దానికి బదులుగా మీరు ఏ మిషన్ మీద అయితే కంప్లైంట్ ఉందంటున్నారో ఆ మిషన్, అదే బ్యాలెట్ యూనిట్, అదే కంట్రోల్ యూనిట్, అదే వీవీప్యాట్తో మరొకసారి మాక్ పోలింగ్ చేస్తాము. ఆ మాక్ పోలింగ్లో కనుక ఈవీఎంలో ఏమన్నా తేడా ఉంటే అప్పుడు ఈవీఎం ఫాల్టీ అని ఒప్పుకుంటాము అని చెప్పారు. ఓకే. ఆ మాక్ పోలింగ్లో కూడా అభ్యర్థి పేరు, గుర్తు, ఎన్నికల గుర్తు ఉండవు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అనే గుర్తులతో పోలింగ్ చేస్తారు. సో ఇక్కడ సమస్య ఏంటంటే, మీరు కమాండ్ ఏ విధంగా ఇచ్చిండొచ్చు? మీరు రకరకాలుగా కమాండ్ ఇవ్వచ్చు. మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఎన్నికలు తీసుకుందాం. 20 నవంబర్న ఓటింగ్ జరిగింది. 20 నవంబర్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీరు ఒక పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ స్లిప్ మాత్రం అదే పార్టీది ప్రింట్ చేసి కంట్రోల్ యూనిట్లో మాత్రం వేరే పార్టీకి ఓటు తీసుకెళ్ళమని కమాండ్ ఇవ్వచ్చు. ఓకే.
ఇవ్వచ్చు. అయితే ఎన్నికల కమిషన్ దానికి ఏమంటుందంటే, మేము ఎన్నికల కౌంటింగ్ చేసే ముందు ర్యాండమ్గా 2-3 ఇవి చెక్ చేస్తాం కదా, అందులో బయటపడితే దొరికిపోతుంది కదా అంటారు. అందులో బయటపడితే ఏమనుంది, అందులో బయటపడితే ఒకవేళ వీవీప్యాట్లకి ఈవీఎం కౌంట్కి తేడా ఉంటే ఆ పోలింగ్ స్టేషన్ వరకు వీవీప్యాట్లనే పరిగణించాలి అని ఉంది, కానీ మొత్తం అన్ని మిగతావన్నీ చెక్ చేయమని ఎక్కడ లేదు. ఓకే. ఒకవేళ వీవీప్యాట్ స్లిప్లు ఈవీఎం గణాంకాలతో కనుక టాలీ కాకపోతే ఈ ర్యాండమ్ చెకింగ్లో ఆదేశాలు ఏమున్నాయి, ఈవీఎం గణాంకాలని పరిగణలోకి తీసుకోకుండా వీవీప్యాట్లని పరిగణలోకి తీసుకొని లెక్కించాలని ఉంది ఆ పోలింగ్ స్టేషన్ వరకే. అలా బయటపడితే మిగతా పోలింగ్ స్టేషన్లన్నీ చెక్ చేయాలని ఎక్కడా లేదు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెట్టట్లేదు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఏమని చెప్తుంది, మాకు సుప్రీంకోర్టు ఆదేశాలలో ఎక్కడా వీవీప్యాట్లు లెక్క పెట్టమని మాకు చెప్పలేదు అని చెప్పిన ఎన్నికల కమిషన్, అంటే సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పే ఎన్నికల కమిషన్ మాక్ పోలింగ్లో ఏం చేస్తుంది, మాక్ పోలింగ్లో జరిగిన వీవీప్యాట్లను లెక్కబెట్టి మాక్ పోలింగ్లో జరిగిన ఈవీఎం కౌంట్తో లెక్క పెడుతుంది. మరి వీవీప్యాట్లు లెక్క పెట్టద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు మాక్ పోలింగ్లో వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెడుతున్నావు? దానికి అవకాశం లేదు, దీనికైతే అవకాశం ఉందని చెప్తున్నా. అంటే దాంట్లో నువ్వు సుప్రీంకోర్టు ఆదేశాలను నువ్వు పాటించినట్టయితే ఇక్కడ వీవీప్యాట్లు లెక్క పెట్టి నువ్వు ఉల్లంఘిస్తున్నావు, అంటే కోర్టు ధిక్కరణ చేస్తున్నావు నీ భాషలోనే. నువ్వేం చెప్పావు నాకు, ఎన్నికలలో ప్రక్రియలో భాగంగా వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టమని మాకు ఆదేశాలు లేవు అని, సుప్రీంకోర్టు ఆదేశాలు లేవు అని చెప్పావు. అలాంటప్పుడు మాక్ పోలింగ్ లో కూడా వీవీప్యాట్లు లెక్క పెట్టకూడదు కదా, ఆ వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెడుతున్నావు? అది అయిపోయిన తర్వాత అంటే ఎన్నికల కమిషన్ వీవీప్యాట్లు అంటే గజ 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 వణికిపోతుంది. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. సుప్రీంకోర్టు ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీవీప్యాట్లు లెక్క పెట్టమంటే లెక్క పెట్టకూడదు అంటుంది. సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే ఎన్నికలలో 2, 3 స్థానంలో ఉన్న అభ్యర్థులు, అంటే గెలిచిన అభ్యర్థి కాకుండా ఆ తర్వాత 2, 3 స్థానంలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ స్టేషన్ కింద డబ్బులు చెల్లించి 5% పోలింగ్ స్టేషన్లలో వెరిఫికేషన్ కోరొచ్చని చెప్పింది. అయితే 2, 3 స్థానాల్లో ఇద్దరు అప్లై చేస్తే చెరొక 5% ఇవ్వకుండా చెరొక 2.5% మాత్రమే ఇస్తానని ఎన్నికల కమిషన్ చెప్తోంది. ఓకే. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 2, 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకి వాళ్ళ పరిధిలో 5% పోలింగ్ స్టేషన్లో వెరిఫికేషన్ చేసుకునే అవకాశం ఉందండి. ఇద్దరు కనుక అప్లై చేస్తే ఈయన 5%, ఆయన 5%, 10% వెరిఫికేషన్ అవుతుంది. 10% వెరిఫికేషన్ అనేటప్పటికల్లా చెమటలు పట్టేస్తున్నాయి ఎన్నికల కమిషన్కి. సుప్రీంకోర్టులో లేని ఒక ఆదేశాన్ని తీసుకొచ్చి దీంట్లో ఏమని చెప్తున్నారు, ఒకవేళ 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్న అభ్యర్థులు ఇద్దరూ కనుక అప్లై చేస్తే 2.5% మాత్రమే అవకాశం ఇస్తామని చెప్తుంది. మీకేంటి బాధ, డబ్బులు కడుతున్నారు, ఎన్ని ఎక్కువ పోలింగ్ స్టేషన్లు వెరిఫై చేస్తే ఈవీఎంలో అన్ని తప్పులు దొరకకపోతే మీరు బల్లగుద్ది చెప్పొచ్చు కదా, మీరు 100% చేసుకున్నా చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, అసలు తప్పులేం లేవని అనాలి కదా. 10% లెక్క పెడతానంటే మీరు కంగారు పడిపోయి 10% కుదరదు 2.5% ఎందుకు చెప్తున్నారు? మీకు ఏంటంత కంగారు? వీవీప్యాట్లు లెక్క పెట్టమంటే చెమటలు గారిపోతున్నాయి రాజీవ్ కుమార్కి, వాళ్ళ అధికారులకి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అందరికి. అది అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరైనా సరే ఈ వెరిఫికేషన్ కోరాలనుకుంటే ఆ అభ్యర్థులు వాళ్ళ ఎన్నికల ఫలితాల తర్వాత 7 రోజుల లోపల దరఖాస్తు చేసుకోవాలి. 7 రోజులు. మహారాష్ట్రలో 20వ తారీఖు, హర్యానాలో చెప్తాను ఎగ్జాక్ట్, హర్యానాలో ఏం జరిగిందో చెప్తాను. హర్యానాలో ఏం జరిగిందంటే అక్టోబర్ 8వ తారీఖు నాడు ఫలితాలు వచ్చాయి. అక్టోబర్ 8వ తారీఖు నాడు ఫలితాలు వస్తే అక్టోబర్ 8వ తారీఖు నుంచి కోరగా హర్యానా పీసీసీతో నేను మాట్లాడి మీరు 15th లోపల వీవీప్యాట్లకి అత్యధిక సంఖ్యలో అప్లై చేయండి, ఆ వీవీప్యాట్లే ఆధారాలు, ఈవీఎం పట్టుకోవడానికి ఆధారం వీవీప్యాట్లే, ఒక సర్క్యులర్ ఇష్యూ చేయండి, వీవీప్యాట్లో ఓడిపోయిన అభ్యర్థులందరూ వాళ్ళ పరిధిలో 5% పోలింగ్ స్టేషన్లకి వీవీప్యాట్లకు అప్లై చేయమని అంటే చెప్పగా 14వ తారీఖు సాయంత్రం 5 గంటలకి వాళ్ళు అప్లై హర్యానా పీసీసీ లేఖ ఇచ్చింది. హర్యానా పీసీసీ 14th ఈవినింగ్ లెటర్ ఇవ్వగానే దాదాపు 30-40 మంది క్యాండిడేట్ 15వ తారీఖు నాడు వెళ్ళి కంప్లైంట్ చేశారు, డబ్బులు కట్టడానికి వెళ్ళారు వెరిఫికేషన్. అప్పుడు ఎన్నికల కమిషన్ ఏమంటుందంటే నిన్ననే టైం అయిపోయిందంట. 15 రోజులు ఉన్నా కూడా టైం అయిపోయింది. ఇప్పుడు 8వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. 7 రోజులు అంటే ఎప్పుడు
అంటే 15వ తారీఖు కల్లా చేసుకోవాలి. 15వ తారీఖు వెళ్తే ఏముంటుంది, నిన్నే అయిపోయింది. ఓకే. 7, 8, 9, 10, 11, 12, 13, 14 లెక్కేసుకోండి. 8వ తారీఖు కూడా లెక్కేస్తుంది వాళ్ళు. అదే అంటే ఫలితాలు ప్రకటించిన అంటే మీరు ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు? 8వ తారీఖు సాయంత్రం పూట ఎప్పుడో ప్రకటిస్తారు. అధికారికంగా మీరు ఇచ్చేది అభ్యర్థికి ఎప్పుడు సర్టిఫికెట్, అదే కదా ప్రమాణం. నైటో లేదంటే అసలు కొన్ని నియోజకవర్గాలే తర్వాత కూడా ఇస్తారు. సరే, మీరు ఏదైనా సరే సాయంత్రం 3-4 ఇంటి లోపల ఇవ్వరు కదా అధికారికంగా మీరు ఇచ్చేది. మరి అధికారికంగా ఓడిపోయినా అని తెలిసి మీరు ప్రకటించేది సాయంత్రం 3-4 గంటలు అయినప్పుడు ఆ తారీఖు ఎలా లెక్కేస్తున్నారు? అంటే వీవీప్యాట్ల కోసం అప్లై చేసుకోవడానికి 15వ తారీఖు వస్తే వాళ్ళకి కంగారు పుట్టి ఈ వంక చెప్పారు. ఓకే. అంటే వీవీప్యాట్లు లెక్క పెడతామంటే ఎన్నికల సంఘానికి ఎంత కంగారో నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మహారాష్ట్రలో దాదాపు 300 నుంచి 400 పోలింగ్ స్టేషన్ల వరకు వెరిఫికేషన్ కోసం అప్లై చేశారు. అప్లై చేస్తే వాళ్ళు లెటర్ రాస్తున్నారు, మీకు పంపిస్తాను, అది డిస్ప్లే చేయండి. పీసీఆర్ ఆల్రెడీ లెటర్ ప్లే చేయండి అమ్మా. అది ఆ లెటర్లో అభ్యర్థులు ఏం కోరుతున్నారంటే, సుప్రీంకోర్టు మీకు ఆదేశాలు ఎందుకు ఇచ్చింది, అసలు వెరిఫికేషన్ ఎందుకు చేయమని చెప్పిందంటే, ఎన్నికల ప్రక్రియపై అభ్యర్థులకి ప్రజలకి నమ్మకం కుదరటానికి. ఓకే. రెండవది ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి, ప్రజాస్వామ్య స్తంభాలైన బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ మీద ప్రజలకి నమ్మకం కలగటానికి, ప్రజల్లో ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే అవి తీరిపోవడానికి, పారదర్శకత తీసుకురావడానికి. మీకు ఎన్నికల్లో మాకు అవకతవకలు జరిగాయి మొర్రో అంటే ఆ వీవీప్యాట్లు లెక్క పెట్టకుండా మాక్ పోలింగ్ చేసి ఆ వీవీప్యాట్లు లెక్క పెడతా అంటే ఈ ఉద్దేశాలన్నీ ఎలా కన్సిడర్ చేస్తాం? సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది ఆదేశాలు, ఏ ఉద్దేశాల కోసం, ఏ లక్ష్యాల కోసం ఇచ్చిందో అవి కదా మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సో వాళ్ళందరూ లెటర్ రాశారు. ఏమని రాశారంటే చాలా ఘాటైన లెటర్ రాశారు. ఎన్నికల కమిషన్ ఈవీఎంలో అవకతవకలు జరిగితే గనక వాటిని బహిర్గతం చేసేందుకు చర్యలు చేపట్టాలి కానీ వాటిని కప్పిపుచ్చేందుకు కాదు. ఇంతకంటే చంపపెట్టి ఇంకోటి ఉండదు. మీరు ఎన్నికల కమిషన్ వెరిఫికేషన్ ఎందుకు చేయాలి? అవకతవకలు ఏమైనా జరిగి ఉంటే అవి బయట పెట్టడానికి మీరు చేయాలి కానీ ఏమన్నా జరిగింటే వాటిని దాచిపెట్టడానికి కాదు. అంటే మీరు ఎన్నికల రోజు వీవీప్యాట్ల మేము లెక్క పెట్టనివ్వము, మాక్ పోలింగ్ చేస్తాం, మాక్ పోలింగ్లో అభ్యర్థుల పేర్లు, వాళ్ళ పార్టీ గుర్తులు మేము పెట్టము. ఇవన్నీ ఏం చేస్తున్నారు మీరు? ఈ చేసేవన్నీ మీరు 7 రోజుల సమయం ఉంటే 6 రోజులకే సమయం ఇస్తామంటాము. అదే 2-3 అభ్యర్థులు 5% అప్లై చేసుకునే అధికారం సుప్రీంకోర్టు ఇస్తే లేదు 2.5% ఇస్తామంటాము. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి మీకు? ఎన్నికల మీరు వీవీప్యాట్ల ఈవీఎం వెరిఫికేషన్లో దొంగలను పట్టుకోవడానికి మీరు ప్రయత్నించట్లేదు, వాళ్ళని పరిరక్షించడానికి, వాళ్ళని కాపాడటానికి మీ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మాకు మీరు చాలాసార్లు ఛాలెంజ్ చేశారు, ఎన్నికల కమిషన్ వాళ్ళు చాలాసార్లు ఛాలెంజ్ చేశారు, దమ్ముంటే వచ్చి ఈవీఎం ఎవరైనా సరే తప్పని నిరూపించండి అని. వీళ్ళు ఎన్నికల కమిషన్కి ఛాలెంజ్ చేస్తున్నారు. 7 షరతులు పెట్టి ఈ షరతులకు లోబడి మీరు వీవీప్యాట్ వెరిఫికేషన్కి సిద్ధమైతే మేము చెయ్యాలని కోరుతున్నాము. సిద్ధమైతే కాదు, మేము ఈ షరతులకు లోబడి వీవీప్యాట్ల వెరిఫికేషన్ కోరుతున్నామని. ఒకటి, ఎన్నికల రోజున వచ్చిన బ్యాటరీ వీవీప్యాట్లు లెక్క పెట్టాలి. ఓకే, అవి లెక్క పెట్టాలి. మేము 10 పోలింగ్ స్టేషన్లకు అప్లై చేసామనుకోండి, 9 చోట్ల మాకు అనుమానం ఉన్న పోలింగ్ స్టేషన్లో మీరు ప్రకటించిన ఈవీఎం గణాంకాలు ఏంటి, ఆ వీవీప్యాట్లు ఏంటి పోల్చి చూపించాలి. ఒక్క పోలింగ్ స్టేషన్లో మాత్రం మాక్ పోలింగ్ చేస్తాం. ఓకే, మాక్ పోలింగ్ కూడా ఎలా ఉండాలి? మా గుర్తుల మీద మా అభ్యర్థుల మీద ఉండాలి. అది కూడా మీరు డేటా డిలీట్ చేయడానికి ఏముండదు. మీరు డేటా డిలీట్ చేస్తామంటున్నారు, డేటా డిలీట్ చేయరు. కేవలం ఆ 3 మిషన్లు కనెక్ట్ చేసి అవే గుర్తులతో అవే అభ్యర్థుల పేరుతో ఎటువంటి డేటా డిలీట్ లేకుండా కూడా మళ్ళీ ఒకసారి మాక్ పోలింగ్ నిర్వహించి, ఆ మాక్ పోలింగ్లో కూడా మాక్ పోలింగ్ డబ్బా ఏమవుతుంది, మనకి కేవలం స్లిప్ మాత్రమే కనబడుతుంది. ఎన్నికల్లో కిందంతా కనబడదు మనకి. కానీ అది ఎందుకు? ఎన్నిక అనేది ఒక రహస్య ప్రక్రియ కాబట్టి అది కరెక్ట్. అది కానీ ఇది ఒకటి ఇన్వెస్టిగేషన్, ఇది వెరిఫికేషన్, ఇది తప్పులుంటే బయటికి తీయడం, ఈవీఎంలో లొసుగులు బయటికి తీయడం కాబట్టి కింద ఏదైతే బాక్స్ ఉందో అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. స్లిప్ ప్రింట్ దగ్గర నుంచి డబ్బాలో పడే వరకు నొక్కిన బటన్ గుర్తే పడుతుందా లేదా అనేది కూడా మనకు తెలియాలి. మీరు బటన్ ఒకటి నొక్కి స్లిప్ ఒకటి పడి కంటోనెంట్లో ఒకటి పడితే అది నిర్ధారించడం కోసమే కదా ఇదంతా చేసేది. సో అదొకటి ట్రాన్స్పరెంట్గా ఉండాలి. జాతీయ అంతర్జాతీయ నిపుణులు
కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ హార్డ్వేర్ని చెక్ చేసి బయట నుండి దీన్ని ట్యాంపర్ చేసే అవకాశం లేదు, అంటే కనెక్షన్ తీసేసిన తర్వాత కూడా ట్యాంపర్ చేసే అవకాశం లేదు అని నిర్ధారించే చర్యలు కూడా అనుమతించాలి. ఈ అన్ని షరతులతో వాళ్ళు డిమాండ్ చేయమని కోరుతున్నారు. ఇది దాదాపు ఒక 10-12 మంది ఆల్రెడీ లేఖలు రాశారు. దాదాపు 238 మంది అంత ఓడిపోయారు మహారాష్ట్రలో. ఓకే, అవును. దాదాపు వాళ్ళందరూ ఎలక్షన్ కమిషన్కి ఈ లేఖలు రాస్తారు. ఈ షరతుల మీద మాకు అంటే ఎంత చెంపపెట్టి అంటే ఎంత సిగ్గుచేటు అంటే, మీరు ఎన్నికల అవకతవకలని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, దాన్ని బయట పెట్టడం కాదు అంటే అంతకంటే ఇంకా చంపదెబ్బ ఇంకోటి అవసరం లేదు ఎన్నికలు. ఎందుకు ఇంత ఇష్యూ నడుస్తుంది? ఏపీలో మనం చూసాం, ఏపీలో ఇదే అంశానికి సంబంధించి అసలు అక్కడైతే 40 లక్షల ఓట్లు డిఫరెన్స్ వచ్చింది, తారుమారాయని చెప్పేసి చాలా మంది చెప్పారు. వీవీప్యాట్లని కాల్ చేయాలని చెప్పేసి డైరెక్ట్గా ఎన్నికల కమిషన్ చెప్పిందని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీనా మీద కామెంట్స్ వచ్చాయి. ఏపీలో మనం చూసాం, హర్యానాలో చూసాము, ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్రకి సంబంధించి ఇదే ఇష్యూ రిపీట్ అవుతుంది. ఎందుకు ఎన్నికల కమిషన్ దీని మీద అసలు రెస్పాండ్? దీనికి ఏం చెప్తారంటే, ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళు ఆరోపణలు చేస్తే మీరు మొన్న జమ్మూ కాశ్మీర్ గెలిచారు కదా, జార్ఖండ్ గెలిచారు కదా, మళ్ళీ దీనికి ఎందుకు అంటే మనకి ఏది ఇంపార్టెంటో అక్కడ ట్యాంపరింగ్ చేసుకుని చిన్న వాటిని వదిలేస్తే ఏమవుద్దంటే, ఒక పెద్ద సామెత కూడా ఉంది, చిన్న అన్యాయాలకి శిక్ష వేస్తే పెద్ద అన్యాయాలకు శిక్ష వేయకపోయినా అడిగేవాడు ఉండడని ఒక పెద్ద సామెత ఉంటుంది. సో ఇది భారతీయ జనతా పార్టీ అండ్ ఎన్నికల కమిషన్ ఒక విధంగా చెప్పాలంటే వీటన్నిటికీ ఒప్పుకోకపోతే కనుక కో కాన్స్పిరేటర్ అనొచ్చు. ఎన్నికల కమిషన్ కో కాన్స్పిరేటర్ ఫర్ ఈవీఎం ట్యాంపరింగ్ అనొచ్చు, వీళ్ళు చెప్పిన షరతులకు కనుక ఒప్పుకోకపోతే. ఓకే, ఇప్పుడు మీరు ఎన్నికల కమిషన్ దేనికి ఉంది? అభ్యర్థికి ప్రజలకి ఉన్న అనుమానాలు తీర్చడానికి ఉంది, కానీ చేసిన అవకతవకలను కప్పపుచ్చుకోవడానికి కాదు కదా. సో ఇప్పుడు ఏమైంది, దానికి పర్యావసనంగా 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ నాసిక్లో ఒక గ్రామంలో ఈ రోజున బ్యాలెట్ పేపర్ పెట్టి గ్రామస్తులందరూ ఓట్ చేస్తున్నారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల చేత ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఒక బ్యాలెట్ బాక్స్ ఉంటుంది, దాంట్లో ఓటు వేసి వెళ్ళిపోతాం, పైన వెళ్ళి బయటకి సీక్రెట్ బ్యాలెట్. వాళ్ళందరూ వచ్చి మీరు ఆ గ్రామంలో ఆ రోజున ఎవరికి ఓటు వేశారో ఈరోజు అదే దానికి ఓటు వేయండి అని ఒక ప్రక్రియ నడుస్తుంది. ఇది కనుక ఊపందుకుంటే దేశవ్యాప్తంగా జరిగే అవకాశం ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ముందు ఆల్రెడీ ప్రభుత్వం మీద పీకల్లాగా కోపంతో ఉన్నారు ప్రజలు. సో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక పిలిపిస్తే గ్రామాన మీరు స్వతంత్రంగా చేపట్టండి, మీరు ఎన్నికల్లో ఎవరికి ఓటేశారో ఆ రోజున మళ్ళీ ఓటేసి చూపించండి బ్యాలెట్ పేపర్ మీద, అసలు మనం నిజాలు తెలుసుకుందాం, ఎవరు గెలిచారో ఎవరో పిలిపిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో అదొక పెద్ద సంచలనం అవుతుంది. అది కనుక ఊపందుకుంటే దేశవ్యాప్తంగా కూడా అందుకుని లోక్సభ ఎన్నికలు కూడా మళ్ళీ చేయాలి అనేది కూడా రావచ్చు. రెండోది ఏంటంటే, వీవీప్యాట్ల వెరిఫికేషన్ రోజున ఎవరెవరైతే ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించి 600-700 మంది ఉంటారు, ఈ అభ్యర్థి కూడా ఇస్తున్నాడు, మా అయితే 300 నుంచి 500-600 దాకా ఉంటారు. వాళ్ళందరూ వచ్చి ఒక 10 రూపాయల స్టాంప్ పేపర్ మీద నా పేరు సో అండ్ సో, మా తండ్రి గారి పేరు సో అండ్ సో, నేను ఫలానా గ్రామస్తుడిని, నా ఓటర్ ఐడి నంబర్ సో అండ్ సో, ఈ పోలింగ్ స్టేషన్లో నా ఓటు పోలింగ్ దీంట్లో సో అండ్ సో సీరియల్ నెంబర్లో ఉంది, 20 నవంబర్న జరిగిన ఎన్నికలలో నేను ఫలానా పార్టీ అభ్యర్థి, ఫలానా పేరు, ఫలానా ఎన్నికల గుర్తుకు నేను ఓటు వేశాను అని బాండ్ పేపర్ మీద 10 రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం పెడతాడు. ఆ పక్కనే నోటరీ కూర్చుంటాడు, నోటరీ దాన్ని నోటరీ చేస్తాడు. ఇదంతా రాసి నా ఎదురుగానే రాసి అతను మీ ఎలాంటి ప్రభావం లేకుండా స్వచ్ఛందంగా రాశాడు నా ఎదురుగానే అటెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత పక్కనే మీడియా ఉంటుంది, మీడియా ముందుకు వెళ్ళి మళ్ళీ ఇదిగో నా పేరు, నేను ఓటేసినట్టు రుజువు, ఇది నా ఓటర్ ఐడి, ఇది నేను ఫలానా పార్టీకి ఫలానా రోజున ఫలానా ఓటు వేసాను, ఇది ఎలాంటి ఎవరి ఒత్తిడి లేకుండా నేను ఈ ప్రక్రియలో పాల్గొన్నాను, మీడియా ముందు రికార్డ్ చేస్తాను. మొత్తం అయిపోయిన తర్వాత అఫిడవిట్లన్నీ కౌంట్ చేసి ఆ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఓకే, ఈవీఎంలో ఎన్ని వచ్చాయి, ఇప్పుడు వీవీప్యాట్ లెక్క పెడితే ఎన్ని వచ్చాయి, ఈ 3 కవర్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం. సో ఇది 3 ఆప్షన్స్ ఇప్పుడు ఉన్నాయన్నమాట. సో మీ అంతటా గ్రామంలో మీరు కనుక ఓటింగ్ వేసుకుంటే దాంట్లో ఎటువంటి ప్రలోభాలు కానీ ఏదైనా ఒత్తిడి కానీ లోనయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇది మాత్రం అఫిడవిట్ ఇస్తే చట్టపరంగా ఇచ్చిన ఒక డాక్యుమెంట్ అవుతుంది, నోటరైజ్డ్ డాక్యుమెంట్ అవుతుంది,
మీడియా ముఖంగా తెలిసిన ఇదవుతుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే 600 మంది అభ్యర్థులు అంటే మీరు టెంట్కి కుర్చీలకి డబ్బులు ఖర్చు పెట్టాలి. 600 మంది ఒక పోలింగ్ స్టేషన్ కంటే 600 పోలింగ్ స్టేషన్ ఒక అంటే దాదాపు 6,000 రూపాయలు ప్లస్ 10 పోలింగ్ స్టేషన్లు ఉంటే 60,000 రూపాయలు. నోటరీకి రోజంతా కూర్చున్నందుకు 10,000 ఆగివ్వాలి. 1,00,000 రూపాయల వరకు అవుతుంది. కానీ చట్టపరంగా సుప్రీంకోర్టులో ఈ ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేసేందుకు అవకాశం పడుతుంది. ఇప్పుడు ఏంటి మీరు ప్రాసెస్ చెప్పారు, వ్యాలిడ్ ప్రాసెస్. దాన్ని ఎవరు ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ చేస్తాయా? అభ్యర్థులే, ఓడిపోయిన అభ్యర్థులు చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ లెటర్స్ అన్ని ఎవరు రాశారు? ఓడిపోయిన అభ్యర్థులే రాసింది. ఎన్నికల కమిషన్కి మీరు ఎన్నికలలో అవకతవకలు వెలికి తీయటానికి ప్రయత్నించాలి కానీ దాన్ని కప్పిపుచ్చడానికి కాదు అని ఎవరైతే లేఖలు రాశారో ఆ ఎన్నికల రోజున అభ్యర్థి వస్తారు కదా వెరిఫికేషన్కి, ఓకే, వాళ్ళేమో లోపల వీవీప్యాట్లు కౌంట్ చేస్తూ ఉంటారు. ఏది ఎన్నికల కమిషన్ విధి. అక్కడే టెంట్లో బయట ఒక 200-300 కిలోమీటర్ల దూరంలో బయట ఒక టెంట్ వేసి వాళ్ళకి భోజనాలు అల్పాహారాలు ఏమి ఉండవు, కేవలం తాగడానికి మంచినీళ్ళు మాత్రమే. లేకపోతే భోజనాలకి ఆశపడి వచ్చి రాయించుకున్నారంటారు, అదొకటి ఉంటుంది. కాబట్టి అది కూడా డిస్కషన్కి వచ్చింది. సో కేవలం కూర్చోడానికి నీడ కుర్చీ మాత్రమే ఇస్తారు. 1 by 1 పేర్లు బ్యాంక్ ఫార్మాట్లు ప్రింట్ చేసుకుంటారు. రాగానే పేరు, ఓటర్ నంబరు, పోలింగ్ బూత్లో వాళ్ళ పేరు, సీరియల్ నంబరు, ఏ అభ్యర్థి కూడా మొత్తం రాసేస్తారు. ఒక అభ్యర్థి ఒక 10 మంది కుర్రోళ్ళు కూర్చుంటారు, వాళ్ళు టక్ రాస్తారు. నోటరీ కూర్చుంటాడు, నోటరీ స్టాంప్ వేసి ఇచ్చేస్తాడు. పక్కకి వెళ్ళి మీడియా ముందర చెప్తారు. అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత అసలు మొత్తం ఎంతమంది ఓట్లు వేశారు, దీనికి వచ్చిన కౌంట్ ఎంత, ఈవీఎంలో వచ్చిన కౌంట్ ఎంత, ఓకే, ఈ రెండు బేరీ చూపించి. ఎన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది ఇలా? మహారాష్ట్రలో దాదాపు 50 నుంచి 70 మంది వీవీప్యాట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేశారు. ఓకే. సో ఒక ఎన్సీపీ మాత్రమే 11 మంది అభ్యర్థులు 137 పోలింగ్ స్టేషన్కి అప్లై చేశారు. అలాగే శివసేన 22 మంది దాకా అప్లై చేసినట్టు, కాంగ్రెస్ 28 మంది దాకా చేసినట్టు ఇప్పటి వరకు మన దగ్గర సమాచారం ఉంది. ఇంకా రాబోయే రోజులు లేదంటే అయిపోయింది, డేట్ 30వ తారీఖు క్లోజ్ అయిపోయింది. కానీ ఫీడ్బ్యాక్ రావాలి అందరి దగ్గర నుంచి. దానికి ఒక సెంట్రల్ కమాండ్ సెంటర్ పెట్టారు. ఈ రోజు పొద్దునే పెట్టారు. ఎవరు ఎంతమంది అప్లై చేశారో కూడా మీకు తెలియకపోతే ఎట్లా అని నేను కొద్దిగా సిరాకు పడ్డాను. మీ దగ్గర ఈ మాత్రం డేటా లేకపోతే మీరేం చేస్తారని. అప్పుడు ఒక కమాండ్ సెంటర్ పెట్టి అందరూ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పి, ఓకే, ఆ తర్వాత ఏ ఆదేశాలైనా సరే ఆ 3 పార్టీల నుంచి 3 మెంబర్స్ పెట్టి దాన్ని ఫామ్ చేశారు. వాళ్ళు ఏ ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాలను మీరు తూచ తప్పకుండా 230 మంది ఓడిపోయిన అభ్యర్థులందరూ పాటించాలి. అంటే అందులో భాగంగానే ఈ లెటర్లు రాయటం అనేది ఒక ప్రక్రియ మొదలుపెట్టింది. మా షరతులకు లోబడి ఈవీఎం వెరిఫికేషన్ జరగాలి. దాన్ని ఎన్నికల్లో అవకతవకలు బయట పెట్టడానికి జరగాలి కానీ దాన్ని కప్పిపుచ్చడానికి కాదు అని. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా నడిచేటువంటి ఒక సంస్థ, ప్రతిపత్తి సంస్థ. దానికి ఏ పార్టీతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదు. కానీ బేసిక్గా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ కొంత మ్యానిపులేట్ చేస్తుంది, వాళ్ళని కొంచెం ట్యాంపరింగ్, ఇవన్నీ సాధారణంగా ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటూ వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలు వీటన్నిటి మీద ఏకమయ్యి సుప్రీంకోర్టులో ఫైట్ చేయడమో, లేదంటే పార్లమెంట్లో ఫైట్ చేయడమో, లేదంటే ఎన్నికల కమిషన్కి భిన్నంగా వాళ్ళని ఎలక్షన్స్ని బాయ్కాట్ చేసి బ్యాలెట్ పేపర్ని తీసుకొస్తేనే మళ్ళీ మేము ఎన్నికల్లో పోటీ చేస్తామనే ప్రక్రియను తీసుకొస్తే దాన్ని ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా మార్పులు చేర్పులు చేసి తీసుకురావచ్చు కదా. అలాంటి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఇప్పుడు మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఒక అగ్ర నాయకుడి దగ్గరికి వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయమని నేను అడిగాను. ఓకే. ఆయన ఏమన్నారంటే సుప్రీంకోర్టు వాటికి నేను చదివాను, 2-3 పేర్లు చెప్పారు ఆయన. మన పార్టీకి సంబంధించిన 3 అగ్ర అడ్వకేట్ల పేర్లు చెప్పారు. పేర్లు చెప్పి ఢిల్లీలో ఉన్న అగ్ర అడ్వకేట్ల పేర్లు చెప్పి వీళ్ళందరూ చదివారు. ఎక్కడ రాసుంది వీవీప్యాట్ లెక్క పెట్టమని అన్నారు. ఇంకా నాకేం మాట్లాడాలో అర్థం కాల. హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ భూషణ్ గారి దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసినప్పుడు కూడా ఆయన అదే మాటలు ఏమని ఎత్తారు. ఎక్కడ రాస్తుంది వీవీప్యాట్ లెక్క పెట్టమని, కంటెంప్ట్ ఎట్లా వేస్తామని. ఫలానా రాజశేఖర్ అని ఆయన చెప్తున్నాడు అండి కంటెంప్ట్ అవుతుందని అని ఆయన చెప్తే, సరే మా అసోసియేట్తో ఆయనతో మాట్లాడించండి, ఎట్లా కంటెంప్ట్ అవుతుందో చెప్పండి అని చెప్తే ఆయన అసోసియేట్ మళ్ళీ మరుసటి రోజు కాల్ చేశారు. నేను అప్పుడు కర్ణాటకలో ఉన్నాను, అందుబాటులో లేను, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చింది కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ చేశారు. మరుసటి రోజు ఫోన్ చేస్తే ఏంటి విషయం అంటే ఇట్లా అంటే నేను చెప్పాను, ఇదే చెప్పాను. వాళ్ళు ఏమంటున్నారు,
ఎన్నికల ప్రక్రియలో భాగంగా వచ్చిన వీవీప్యాట్లు లెక్క పెట్టాలంటే దానికి మాకు సుప్రీంకోర్టు ఆదేశాలు లేవు అని చెప్తున్నారు. సరే, వీవీప్యాట్లు లెక్క పెట్టమని సుప్రీంకోర్టు ఆదేశాలు లేవు కాబట్టి లెక్క పెట్టకూడదు. పర్ఫెక్ట్. ఆ మాట మీద నిలబడి ఉంటే కనుక మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెడుతున్నావు? సుప్రీంకోర్టు వీవీప్యాట్ లెక్క పెట్టద్దు అంటే లెక్క పెట్టకూడదు. నేను ఎన్నికల్లో లెక్క పెట్టను, మాక్ పోలింగ్లో లెక్క పెడతానంటే ఎట్లా? సుప్రీంకోర్టు ఆదేశం ఏదైనా ఒకటే, అయితే లెక్క పెట్టు, లేకపోతే లెక్క పెట్టకూడదు. రెండిట్లో ఒకటే ఆదేశం. అనేమంటున్నారు, లెక్క పెట్టమని నాకు ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి నేను లెక్క పెట్టను అన్నాడు. లెక్క పెట్టను ఉన్నవాడు లెక్క పెట్టకుండానే ఉండాలి. అంతేగాని మాక్ పోలింగ్లో వచ్చిన వీవీప్యాట్లు లెక్క పెట్టి ఈవీఎంతో పోలుస్తా అంటే ఎట్లా? అది ఫస్ట్ కంటెంప్ట్, ఫస్ట్ ఉల్లంఘన. 2, సుప్రీంకోర్టు పేజ్ నంబర్ 38 పారా నంబర్ 76 ఇప్పుడు ప్రస్తుతం CJI అంటే ఆ చదివి పారాగ్రాఫ్లు పేజీ నెంబర్తో సహా కంఠస్థం అయిపోయాయి నాకు. టకామని చెప్తున్నా, చూడాల్సిన అవసరమే లేదు. సో పేజ్ నెంబర్ 37, 38లో పారా నెంబర్ 76B ఉంది. పారా నెంబర్ 76B ఏం చెప్తుందంటే, ఓడిపోయిన 2 మరియు 3వ స్థానాల్లో ఉన్న అభ్యర్థులు వారి నియోజకవర్గ క్షేత్రంలో 5% పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్ కోరచ్చు అని చెప్పి. అంటే ఇద్దరికీ అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఈయన కొన్ని పోలీస్ స్టేషన్ల మీద అనుమానం ఉంటుంది, ఆయన కొన్ని వేరే స్టేషన్ పోలింగ్. లేదు ఇద్దరికి కలిపి 5%, 2.5% అని నువ్వు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తావు దాన్ని? ఎన్నికల కమిషన్ ఎవరు చేయడానికి? ఎన్నికల కమిషన్ 5% అంటే కలిపి 10% చేస్తే చూడండి 10% చేసాం మేము, ఎన్నికల్లో ఎటువంటి అవకతవకలు లేవని వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది కదా ఈవీఎంల మీద నింద వేయకుండా నిరోధించడానికి, ప్రజలకి నమ్మకం కలిగించడానికి. దానికి ఎందుకు అంత భయం? వాళ్ళకి 10% అంటే ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? దాన్ని ఎందుకు తీసుకొచ్చారు? మీకు 7 రోజులు టైం ఇస్తే ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు కూడా మీరు ఎందుకు లెక్క పెడుతున్నారు? ఎన్నికల ఫలితాలు మీరు సాయంత్రానికి ఎప్పుడో చెప్తారు, ఆ రోజు ఎలా లెక్క పెడతారు అసలు మీరు? ఈ 3 సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు ఏమున్నది? ఫ్రమ్ ద డేట్ 7 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎలక్షన్ డిక్లరేషన్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్స్ అని అన్నది. అంటే ఆ మరుసటి రోజు నుంచి 7 రోజులు, కానీ ఆ రోజు కూడా కౌంట్ చేస్తున్నారు. ఈ 3 అంశాల్లో కంటెంప్ట్ అవుతుంది అన్న. సెకండ్ అండ్ థర్డ్ అంత స్ట్రాంగ్ కాదు, కానీ మీరు ఫస్ట్ చెప్పింది కంటెంప్ట్ అవుతుంది. వీ విల్ గో ఫర్ ఇట్. అది వ్యాలిడ్. సెకండ్ అంటే అది చిన్న క్లరికల్ మిస్టేక్, ఏదో ఎక్స్క్యూజ్ వాళ్ళు చెప్తారు, పొరపాటు అయిపోయిందని చెప్పేస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పాయింట్స్ మీద వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు వెళ్తున్నారు, ఇంకా ఫైల్ వెళ్తున్నారు. ఓకే. అది సో ఇప్పుడు మీరు అనుకుంటున్నారా మీకు ఫేవర్గా ఉంటుందని? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ఎన్నికల కమిషన్ బాధ్యత ఏంటి? ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎన్నికలలో అవకతవకలు జరిగాయని వాటిని బయటికి తీసే ఉద్దేశం ఉందా, వాటిని దాచిపెట్టే ఉద్దేశం ఉందా? ఈ రెండింటిలో ఒకదానికి మీరు కట్టుబడి ఉండండి. ఏదైనా అది మనిషి ఒక రోగం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఆ టెస్టుల్లో రకరకాల టెస్టులు చేసి ఏ రోగం ఉందో కనిపెడతారు. ఈవేళ ఏ రోగం ఉందో కనిపెట్టాలంటే రకరకాల పరీక్షలు చేయాలి. అంతేగాని నేను వీవీప్యాట్ల ఎన్నికల రోజు లెక్క పెట్టను, మాక్ పోలింగ్ లెక్క పెడతాను, ఒక రోగం అయితే ఇంకో టెస్ట్ చేస్తానంటే ఎట్లా? నీకు ఉన్నది ఒక రోగం, టెస్ట్ ఇంకోటి చేస్తానంటే ఎట్లా? సో దీని మీద ఇప్పుడు మీ ఫైట్ అంతా జరుగుతుంది. ఫైట్ ఏం లేదు, ఫైట్ అంటే ఆఫ్ కోర్స్ మనకి పార్టీలు వాళ్ళు చేయలేదు, కనీసం మీలాంటి వ్యక్తులు సమాజం మీద దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావాలని చెప్పేసి కోరుకుంటున్న వాళ్ళు మీలాంటి వాళ్ళన్న ఖచ్చితంగా. అంటే ఒక విధంగా చెప్పాలంటే మహారాష్ట్ర ఎన్నికలలో భారీ స్థాయిలో వెరిఫికేషన్ కోసం అప్లై చేయడంలో మీ పాత్ర ఉంటుంది. అది గణనీయమైన పాత్ర, మామూలుగా కాదు, గణనీయమైన పాత్ర ఉంది. అలాగే ఈ కంటెంప్ట్ పడితే కనుక కంటెంప్ట్లో మనం ఇచ్చిన పాయింట్స్ డెఫినెట్గా పరిగణలోకి తీసుకుంటారు. వాటి మీద ఆధారంగానే కంటెంప్ట్ జరుగుతుంది. అలాగే ఇది కూడా మనం ఇచ్చిన సజెషన్ ఏంటి? అభ్యర్థులను తీసుకురండి, 10 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించండి, దాన్ని నోటరీ చేయించండి. పక్కన 3 స్టాల్స్ పెట్టి, ఫస్ట్ ఏమో సంతకం చేసే స్టాల్ ఒకటి, పక్కన నోటరీ స్టాల్ ఒకటి, పక్కన మీడియా సెంటర్, ఈ 3 దగ్గర చెప్పించి కోర్టుకు పంపిస్తాం, సుప్రీంకోర్టుకు పంపిస్తాం. ఈ 3 ఖచ్చితంగా ఇది చాలా వ్యాలిడ్. మరి దీనికి సంబంధించి పార్టీలు ఎలా ఉంటుంది, సుప్రీంకోర్టు దీని మీద ఎలాంటి డిసిషన్ ఇస్తుంది అనేది మాత్రం కొంచెం సస్పెన్స్గా ఉంటుంది. అంటే పార్టీ మహారాష్ట్రలో మాత్రం, హర్యానాలో మహారాష్ట్రలో మాత్రం కాంగ్రెస్ పార్టీ 100% గట్టిగా ఫైట్ చేస్తుంది దీని మీద. అంటే ఇప్పుడు ఏమైందంటే హర్యానాలో ఏమైందంటే, నేను అక్కడ PCC ఫోన్ చేస్తే చాలా రోజులు ఎత్తలేదు. ఏంటి ఎత్తలేదు అని నాకు చిరాకు వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఏ పోలింగ్ స్టేషన్లో ఎక్కడ జరిగిందా అనేది ఎక్సర్సైజ్ చేయడం దానిలో ఉన్నా. అరే బాబు, ఇక్కడ పుణ్యకాలం తీరిపోతుంది, నువ్వు ఒక సర్క్యులర్ ఇష్యూ చేయి. ముందు సర్క్యులర్ ఇష్యూ చేసి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఏంటంటే సర్క్యులర్ 14వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఇచ్చారు, 15వ తారీఖు 35 మంది వెళ్ళారు. సర్క్యులర్ టైం లోపల 5గురు అప్లై చేశారు. 53 మంది ఓడిపోతే 5గురు అప్లై చేశారు. పొద్దున్న 10ంటికి 35 మంది
వెళ్ళారు, మధ్యాహ్నం నుంచి ఇంకో మిగతా వాళ్ళు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే అప్పటికే డేట్ అయిపోయింది. డేట్ అయిపోయిందని చెప్పారు. వాళ్ళు వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి డేట్ అయిపోయిందని చెప్పారు. పిచ్చి రాసి తీసుకోవాలి కదా, డేట్ అయిపోయిందని వాడు చెప్తే నువ్వు ఎట్లా వెనక్కి వస్తావు, నువ్వు రాసి తీసుకోవాలి కదా, డేట్ అయిపోయింది కాబట్టి రిజెక్ట్ చేస్తున్నాను, రాసి తీసుకోవాలి కదా అని అక్కడ ఒక అనుభవం ఎదురైంది కదా. మహారాష్ట్రలో చెప్పాను, 30వ తారీఖు ఎవరైనా సరే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే రాసి ఇవ్వమనండి, డేట్ అయిపోయిందని రాసి ఇవ్వమనండి అని. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఏముంది, 7 రోజులు అని ఉంది. 7 రోజులు కౌంటింగ్ డేట్తో కలిపి చెప్తున్నాడు. అంటే ఎన్నికల కమిషన్ ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది, వీవీప్యాట్ల కోసం ఎవరైనా వస్తే వాడిని ఆపేయాలి. ఇంకొకటి, అకోట్ అనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అతను డబ్బులు కట్టడానికి వెళ్తే డబ్బులు తీసుకోము, నీ ఎన్నికల అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మాకు కావాలి, ఇది ఎన్నికల ఖర్చుకి కిందకు వస్తుందని చెప్పారు. ఎన్నికల ఖర్చు కిందకి ఎలా వస్తుంది? అది ఎన్నికలు అయిపోయింది, మొత్తం అయిపోయిన తర్వాత ఎన్నికల ఖర్చు అంటే మీరు వెళ్ళంగానే ఫస్ట్ ఏం చెప్తారు, ఎందుకమ్మా డబ్బులు ఖర్చు చేసుకుంటారు మీరు, పోయేది కాదు, మేము మాక్ పోలింగ్ చేస్తాము, మాక్ పోలింగ్లో ఏం దొరకదు, ఆ డేటా అంతా డిలీట్ చేస్తాము, మీకు ఏం దొరకవు ఎందుకు అని చెప్తారు. లేదు మేము కట్టాల్సిందే మా పార్టీ అని పార్టీ ఆదేశాలు ఉన్నాయి. ఈసారి స్ట్రిక్ట్గా అన్ని పార్టీలు ఆదేశాలు ఇచ్చాయి. పార్టీ ఆదేశాలు ఉన్నాయి, మేము డబ్బులు కడతామంటే సరే మీ అకౌంట్లో నుంచి తీసుకురండి. ఇప్పుడు 29వ తారీఖు నాడు వెళ్ళి వాడు అకౌంట్ నుంచి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే 2వ తారీఖు 3వ తారీఖు అవుతుంది, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలంటే డిలే అవుతుంది, అప్పుడు దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. అంటే వీవీప్యాట్ వెరిఫికేషన్ని ఎలా యాక్చువల్లీ ఎన్నికల కమిషన్ ఏం చేయాలి, ఒక ప్రకటన ఇవ్వాలి పేపర్లో, ఎవరికైనా సరే ఓడిపోయిన 2-3 స్థానం అభ్యర్థులకు ఎవరన్నా అవకాశం ఉంటే రండి, అప్లై చేయండి. మేము అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మేజర్ విషయం, ఒక్క పోలింగ్ స్టేషన్లో మీరు వెరిఫై చేయడానికి 47,200. మీరు మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్లో మీరు వెరిఫై చేయడానికి పోటీ చేయడానికి 10,000 డిపాజిట్, ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి డిపాజిట్ 10,000, ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్ కోసం 47,200. అంటే మీరు 20 పోలింగ్ స్టేషన్లు వెరిఫై చేయాలంటే 10 లక్షలు కట్టాలి. మొత్తం నియోజకవర్గానికి లెక్క పెట్టామనుకోండి, మహారాష్ట్రలో మనలాగా 200 మహారాష్ట్రలో 300, 370, 400 దాకా పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, 2 కోట్ల దాకా అవుతుంది వాళ్ళకి. లోక్సభ తీసుకుంటే 10 నుంచి 15 కోట్లు అవుతుంది వెరిఫికేషన్కి. ఎన్ని కోట్లు అంటే ఎవరు రాకూడదు. ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు నాకు ఫోన్ చేసి, అంటే వాళ్ళకి మీకు ఏమైనా డౌట్ ఉంటే రాజశేఖర్తో మాట్లాడండి, నంబర్ కూడా ఇచ్చినట్టున్నారు, ఫోన్ చేసి 2 చేయాలా 3 చేయాలా అంటున్నారు. అలా కాదమ్మా, 7-8 టెస్టులు ఉంటాయి. ఒక యూనిట్ ఏమో మాక్ పోలింగ్ కోసం, ఒకటేమో 17 సీట్ టాలీ కానీ ఏంటంటే దానికి 3-4, ఎక్కడైతే బ్యాటింగ్ 99% ఉందో దానికి 3-4, ఎక్కడైతే మీకు బలంగా మాకు ఓట్లు ఉన్నాయో అక్కడ మాకు ఓట్లు పడలేదో దానికి 3-4, అంటే కనీసం మీరు 15 అయినా చేయాలమ్మా అని చెప్తే వాళ్ళు 5, 6 అలా చేశారు. అట్లీస్ట్ సరే ప్రయత్నం అయితే జరిగింది. దీనికి సంబంధించి కోర్టు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఇది ఈవీఎంలకు సంబంధించినటువంటి అనుమానాలపైన రాజశేఖర్ గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి ఈహా టీవీ.